హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనమైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ గురించి, నెక్స్ట్ డెప్యుటేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు, స్పౌస్ కేస్ గురించి, అది నెక్స్ట్ అదర్ సొసైటీస్ యొక్క మెటర్నిటీ లీవ్ గురించి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అడిగే క్వశ్చన్స్, మనకు ఫస్ట్ శాలరీ మనం ఎప్పుడు అందుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో అయితే అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ థింగ్ అండి, చాలామంది అడిగే క్వశ్చన్, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను. మనం ఎగ్జామ్ రాసి 1 ఇయర్ అయిపోతుంది. సో మనతో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ జాబ్లో జాయిన్ అయ్యారు. మరి మా పరిస్థితి ఏంటి, అసలు రిజల్ట్స్ వస్తాయా రావా, మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ గురించి అండి నేను మాట్లాడేది. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేనిది నేను ఎవరిని మిస్గైడ్ చేయాలనుకోవట్లేదండి. సో నేను నా వ్యూస్ కోసము నేను ఎవరికి అన్యాయం చేయను. సో ఇక్కడ హైయర్ అఫీషియల్స్ నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ మీద ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి నేను నా ఛానల్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. ఒక్కసారి అప్డేట్ వచ్చిందంటే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. ట్రిప్కి కాల్ చేసినా కానీ వస్తాయి అని చెప్తున్నారు తప్ప ఇంకో ఆన్సర్ రావట్లేదు. సో 2017 పీటీ వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగారు, ఇంకెప్పుడు వస్తాయి అనేది. వాళ్ళకి రిజల్ట్స్ అయితే మొన్న ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ రావగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో నేనైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నాకు కామెంట్లో ఎవరెవరైతే పెట్టారో ఆ రిజల్ట్స్ గురించి వాళ్ళకు నేను కామెంట్కి ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేశాము. రిజల్ట్స్ అనౌన్స్డ్ అని అయితే పెట్టడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ వస్తే నేను తప్పకుండా వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ థింగ్, డెప్యుటేషన్ ఛానల్ గురించి చాలామంది అడుగుతున్నారు. డెప్యుటేషన్స్ మీద ఇప్పటివరకు అయితే ఏ సొసైటీ నుంచి అఫీషియల్గా సర్క్యులర్ అయితే లేదండి. ఎందుకంటే ఇంకా డైరెక్ట్ రిక్రూటెడ్ వాళ్ళవి 60 days కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ 317 డిస్అలొకేటెడ్ వాళ్ళకి కూడా ప్లేసెస్ చూపించేది ఉంది. ఆల్రెడీ ఎక్సెస్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మనకు డెప్యుటేషన్ ఇవ్వాలి అంటే మాత్రము అసలు క్లియర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది ఫస్ట్ థింగ్ క్లారిటీ రావాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, డెప్యుటేషన్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది సీనియారిటీ వైజ్ ఉంటుందండి. సో మనకంటే సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో డెప్యుటేషన్లో స్పౌస్ కేస్ చూస్తారా, హెల్త్ ఇష్యూస్ చూస్తారా అంటే కన్సర్న్లో ఉంచుకుంటారు. కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇవి చాలా ఎఫెక్టివ్, కానీ డెప్యుటేషన్ విషయంలో అయితే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు సీనియర్స్, దెన్ ఓన్లీ మనకి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మరీ సివియర్ ఇష్యూ అయితే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ అయితే ఇవ్వండి. స్పౌస్ కేసు అయితే దానికి ఒక లెటర్ అయితే అటాచ్ చేయండి. అండ్ ప్రూఫ్తో సహా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ డెప్యుటేషన్ గురించి ఎలాంటి సర్క్యులర్ వచ్చినా అది కాలేజ్కి వస్తుందండి. కొన్ని సొసైటీస్లో అయితే డెప్యుటేషన్ కాదు కానీ ఓడీ లాగా వర్క్ చేయడానికి, ఆన్ డ్యూటీలో స్పెషల్ ఇన్స్టిట్యూషన్లో మినీ గురుకులాస్లో వర్క్ చేయడానికి ఫ్యాకల్టీ విల్లింగ్నెస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా అలాట్ అయితే చేయలేదు. సో ఇందులో డైరెక్ట్ రిక్రూటీస్ సీనియర్స్ అని ఏం లేదు, అందరి దగ్గర నుంచి విల్లింగ్నెస్ తీసుకున్నారు, ఏ ప్లేస్లో విల్లింగ్ ఉన్నారు వర్క్ చేయడానికని. సో అలా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. అంటే మీకు ఏరియా గురించి ఆలోచిస్తున్నట్టయితే అలాంటి స్పెషల్ ఇన్స్టిట్యూషన్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్నెస్ ఇవ్వచ్చు. డెప్యుటేషన్ గురించి అఫీషియల్ సర్క్యులర్ అనేది వస్తుంది, మీరు ఎక్కడ వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్నారు అనేది ఒకటి. నెక్స్ట్ రిమార్క్స్లో మీరు స్పౌస్ కేసు ఉంటే అయితే మెన్షన్ చేయొచ్చు. ఈ స్పౌస్ కేసు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ అప్పుడు స్పెషల్గా దీని గురించి అడగడం అయితే జరుగుతుందండి. సో వన్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి. సో వాళ్ళ కన్సర్న్లో కూడా మన ఇష్యూ అనేది నోటీస్లో ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మెటర్నిటీ లీవ్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో మెటర్నిటీ లీవ్కి ఒక సొసైటీ నుంచి సర్క్యులర్ వచ్చింది, మరి రిమైనింగ్ సొసైటీస్ నుంచి వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఉండింది. సో దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే నెగిటివ్గా చెప్పడం అని కాదు, దిస్ ఈజ్ రియల్ థింగ్. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సోషల్ వెల్ఫేర్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చిందండి, ప్రెగ్నెంట్ లేడీస్కి నైట్ స్టేస్ అండ్ నైట్ డ్యూటీస్ అనేవి ఎగ్జెంప్షన్ అని. సో అప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రిమైనింగ్ సొసైటీస్ కూడా విల్ గెట్ ద సేమ్ సర్క్యులర్ అని. కానీ 1 year అయిపోతుంది, ఇప్పటి వరకు ఏ సొసైటీకి సర్క్యులర్ అయితే రాలేదు. సో రిమైనింగ్ సొసైటీస్ అన్నిట్లో ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ డ్యూటీస్ అండ్ నైట్ స్టేస్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా చేశాను. సో
సో మెటర్నిటీ లీవ్ గురించి కూడా ఒక సొసైటీ నుంచి సర్క్యులర్ వచ్చింది. రిమైనింగ్ సొసైటీస్ నుంచి అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. యు గెట్ ఏమంటారు క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ కన్సర్న్ సొసైటీ అండి. సో వస్తుందా రాదా అనేది ఏం తెలియదు. మెటర్నిటీ లీవ్ అయితే ఉంటుంది, ఇది డెఫినెట్గా ఉంటుంది. మరి న్యూ రిక్యూటీస్కి ఉంటుందా అంటే మనకు టైం అయిపోయిన తర్వాత వచ్చిన వేస్ట్ కదా, ఒక సర్కిల్ని మనము లాస్ అయినట్టే. సో వస్తుంది మెటర్నిటీ లీవ్. ఆల్రెడీ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర వాళ్ళందరికీ మెటర్నిటీ లీవ్ 6 months అవైల్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉండింది. మరి డైరెక్ట్ రిక్యూటీస్ గురించి అయితే కొంచెం డిలే అవుతుందా మరి ఏంటనేది తెలియదు. ఓకేనా అండి. ఈ టిల్ టుడేట్ అయితే ఇప్పటివరకు ఇంకే సొసైటీ నుంచి కూడా సర్క్యులర్ రాలేదు. ఓకేనా. మేబీ వస్తే వచ్చే చాయిసెస్ కూడా ఉన్నవి. నెక్స్ట్ అండి, చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయాల్సిన విషయమే మన ఫస్ట్ శాలరీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది. డెఫినెట్గా జూలై అండ్ ఆగస్ట్ మంత్ శాలరీ సెప్టెంబర్లో అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో చాలామందికి ఎంప్లాయీ ఐడీస్ కూడా వచ్చేసి ఉంటాయి. కొన్ని సొసైటీస్లో వచ్చినవి, ఇంకా కొన్ని సొసైటీస్లో ఎంప్లాయీ ఐడీస్ అయితే రాలేదు, వచ్చేస్తవి అవి కూడా. సో ఈ 60 days టైం అయిపోయే వరకు ఎంప్లాయీ ఐడీస్ అన్నీ వచ్చేస్తాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతున్నారు. కొన్ని సొసైటీస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయినాయి రెసిడెన్షియల్ ప్యాటర్న్ మీద. ఇంకా కొన్ని సొసైటీస్కి స్టార్ట్ అవ్వాల్సి ఉండింది. సో మీ ఫస్ట్ శాలరీతో మీరేం చేయాలనుకుంటున్నారో అది నాకైతే కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ప్లాన్ ఫామ్ ఫిల్లింగ్ గురించి వీడియో అడిగారండి. సో అదైతే డీటెయిల్గా అప్డేట్ చేయడం జరిగింది, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ డ్యూటీస్ గురించి కూడా అడిగారు, అది కూడా చెక్ చేయండి. హౌస్ మాస్టర్ డ్యూటీస్ గురించి ఆల్రెడీ ఉండింది. మీకు ఇంకేమైనా జాబ్ చార్ట్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.